ఇప్పుడు మనం నూతన సంవత్సరం ఈశ్వరస్తు నామ సంవత్సరం 2025వ సంవత్సరం నుంచి 2026వ సంవత్సరం వరకు ద్వాదశ రాశుల్లో కర్కట రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్రం ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. ఈ నూతన సంవత్సరం వారి జ్యోతిష్యం గోచార ఫలం ఎలా ఉందో చూద్దామండి. గవ్వలేష్ కర్కట రాశి వారి జాతకంలో 6 గవ్వలు పడ్డాయండి. 6 గవ్వలు చాలా వరకు శుభకరం ఉన్నది వారి జాతక బలానికి. ఈ కర్కట రాశి వారి జాతకానికి చూడాలంటే ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుందండి. సాయం చేసేవారు 4 ఉంటారు, ఇబ్బంది పెట్టేవారు 1 ఉంటారు. వీరికి ఎక్కడ పోయినా మాత్రం అదృష్ట యోగం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోతున్నాయండి. కానీ మాత్రం ఈ సంవత్సరం శనీశ్వరుడు మాత్రం కుంభరాశి శనిగ్రహం కుంభరాశి నుంచి మీనరాశిలో రాబోతుంది కాబట్టి జన్మస్థానంలో మాత్రం కానీ మాత్రం వీరి జాతక బలానికి చాలా అదృష్ట యోగం ఉందండి. ఎక్కడ పోయిన వీరికి అన్నపానీయాలకు లోటు ఉండదు. వ్యాపారస్తులకు వ్యాపారంలో తిరుగు ఉండదు. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది. బాలికలు కావచ్చు, బాలలకు కావచ్చు, అలాగే మాత్రం పెద్దవాళ్ళకు కావచ్చు, విద్య విషయంలో కలిసి వస్తుంది. కానీ మాత్రం నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. వారు కోరుకున్న ఉద్యోగం వారికి లభించే అవకాశం ఉంది. కానీ ట్రాన్స్ఫర్ కోరుకునే వారికి తప్పకుండా ట్రాన్స్ఫర్లు అవుతాయండి. అలాగే మాత్రం మీరు జ్యోతిష బలంలో చూడాలంటే పర్మనెంట్ కాని వారు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉందండి. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వారు ఆకస్మికంగా వీరు మాత్రం ధనయోగం కలిసి వచ్చే అవకాశం ఉందండి. కళ్యాణం నుంచి స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉందండి. కొన్ని సంవత్సరాల నుంచి కోర్టు కేసుల్లో విరుక్కున్న స్థలం కావచ్చు, భూమి కావచ్చు, ఏదైనా కావచ్చు, వీరి ఆస్తి కావచ్చు, వీరికి దరిచేరే అవకాశం ఉందండి. అలాగే వివాహ విషయంలో కూడా చాలా వరకు ఇష్ట ప్రకారం వివాహాలు జరిగే అవకాశం ఉందండి. విదేశానం వేరే రాష్ట్రం, వేరే దేశం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే పుష్యమి నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు పుణ్యకాలం ఉన్నదండి. ఆశ్లేష నక్షత్రం వారికి ఇబ్బందికరమైన యోగం ఉన్నదండి. ఆశ్లేష నక్షత్రం వారు మాత్రం చంద్రగ్రహం వారికి మంచిగా లేదు కాబట్టి సోమవారం నియమం పాటించాలండి వీరి పేరు మీద. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే సైంటిస్ట్ ఆలోచన ఉంటుందండి. వీరు భూమి నుంచి ఆకాశం దాకా ఆలోచించే అవకాశం ఉంటుంది. అనుకున్న సాధించేదాకా వదిలిపెట్టరు. ఒక విషయాన్ని 10 సార్లు ఆలోచించే అవకాశం ఉంటుందండి.